హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమేనండి. అంటే చెడ్డ కామెంట్స్ పెట్టే వాళ్ళకు అనమాట. మనకి మంచి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే మాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని అనుకున్న టైంలో మీరు చెప్పినటువంటి వీడియోస్ చేసిన తర్వాత మాకు మంచి సొల్యూషన్ దొరికింది అక్క. అంటే మాట్లాడని వాళ్ళు మాట్లాడటము, భార్యాభర్తలు కలిసి కలవటము, హ్యాపీగా ఉండటం అని చెప్పేసి నాకు చాలా మంది కూడా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. మీరు చెప్పినవి అయిన అక్క, మీరు చెప్పినట్లు చేస్తానని చెప్పేసి. కొంతమంది ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అనమాట. ఏంటి, ఒకరోజు అది చెప్తారేంటి, ఒకరోజు ఇది చెప్తారేంటి, ఒకరోజు ఆ పరిహారం అంటారేంటి, ఒకరోజు ఈ పరిహారం అంటారేంటి, ఒకరోజు మిరియాలు అంటారు, ఒకరోజు లవంగాలు అంటారు అని చెప్పేసేసి వెటకారంగా బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటున్నారనమాట. వాళ్ళకు నేను ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూడమని చెప్పి నేను మిమ్మల్ని ఏమన్నా బతిమలాడానా? మీరు చూస్తాం ఎందుకు? మీకు అవసరమా? అవసరమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు చూసుకుంటారు. మంచి జరిగే వాళ్ళు వాళ్ళకి జరుగుతుంది కాబట్టి చూసుకుంటారు. మీకెందుకు? మీకు నచ్చనప్పుడు, మీకు నమ్మకం లేనప్పుడు మీరు చూడమాకండి. నమ్మి చేసుకొని బాగుపడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అంటే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారనే. అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం వాళ్ళకేంటి? వాళ్ళకి నేనేమన్నా చుట్టాన్నా? ఎప్పుడైనా సరే అట్లా ఎప్పుడు కూడా రాంగ్గా ఆలోచించమాకండి. మీకు నచ్చకపోతే నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. మీకు నచ్చిన వాళ్ళ వీడియోస్ వెళ్ళి చూసుకోండి. పనికిరాని వీడియోస్, చెత్త వీడియోస్ అలాంటివి అయితే మరి తెగ చూస్తారుగా. ఇప్పుడు కొంతమంది పెడతా ఉంటారు, రోజు చికెన్లు తింటున్నామని చెప్పి రోజు నాన్ వెజ్లు తింటా ఉంటారు. ఒకరోజు చికెన్ బిర్యానీ, ఒకరోజు చికెన్ పకోడీ, ఒకరోజు చికెన్ ఫ్రై, ఒకరోజు చికెన్ లాలీపప్పు, లెగ్ పీసులు అని మరి రోజు చికెన్ పెడుతుంటే మరి ఎలా చూస్తున్నారు? మరి మీరు మరి వాళ్ళని కూడా ఎట్లాగా అడుగుతున్నారా? మరి అంతకన్నా వాళ్ళకి ఇంకా చాలా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మాకు అలా కూడా రావట్లేదుగా. ఏదో మాకు చూస్తుంది కొంతమందేగా. మరి ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు? రోజు ఇదేంటి, ఎట్లా తింటున్నారు ఏంటని అడుగుతున్నారా? అంటే కొత్త కొత్తగా వెరైటీలుగా ఏమైనా చూపిస్తున్నారా? అయ్యే చూపిస్తున్నారుగా రోజు, మరి అయ్యే చెప్తున్నారుగా. కొంతమంది దేవుళ్ళ ఛానళ్ళని అయ్యని పెడుతున్నారు. దేవుళ్ళు ఫోటోలు పెట్టి, ఈ దేవుడు ఇట్లా మీకు ఈరోజు ఇది చెప్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, అది ఇదని చెప్పి చెప్తున్నారు. అంటే దేవుడు నిజంగానే మాట్లాడుతున్నాడా? దేవుడు వచ్చి మీకు వీడియోల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడా? వాళ్ళేగా మాట్లాడేది, మనుషులేగా మాట్లాడేది వాళ్ళేగా. మరి అలాంటి వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? వాళ్ళకు కూడా ఇలాంటి కామెంట్సే పెడుతున్నారా? మీకు నచ్చకపోతే నచ్చనట్లుగా ఉండండి. అది ఏ పరిహారాలు అనేవి చాలా ఉన్నాయి, వేలల్లో లక్షల్లో ఉన్నాయి పరిహారాలు అనేవి. పరిహారాలు చేసుకొని వెనకటి రోజుల్లో సమస్యలకు పరిష్కారం చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అది దానివల్ల నష్టమేమి లేదే. నేనేమైనా చెడ్డ పనులు చేయమని చెప్తున్నానా? చెడ్డ పనులకి ఏమైనా చేయమని చెప్పానా? లేకపోతే ఎవరన్నా ఊళ్ళో వాళ్ళ కోసం చేయమని చెప్పానా? భార్య భర్త కోసము, భర్త భార్య కోసం చేయమని చెప్పాను. ప్రేమించిన వాళ్ళ కోసం చేసుకోమన్నాను. ఇందులో మీకు ఎక్కడ తప్పు కనిపించింది? నేనేమన్నా వేరేగా చేయమన్నానా? మిరియాలంటే తప్ప, లవంగాలంటే ఏమన్నా తప్ప? నేనేమన్నా వేరేగా రాంగ్గా చేయమని చెప్తున్నానా? చిన్న చిన్న పరిహారాలేగా చెప్తుంది. వాటికి కూడా మీకు మీరు అంతంతలా కామెంట్స్ పెట్టాలా? మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేసేయండి. మీకు నమ్మకం లేకపోతే చెయ్యమాకండి. ఇప్పుడు ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి చేతనైన పని, ఎవరి టాలెంట్కి తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏ పనిని కూడా తప్పని అనకూడదు. ఏ పని కూడా ఎవరికైనా ఈజీగా ఎవరికి రాదు. అందరికీ కష్టం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మీతో ఒక వీడియో చేస్తున్నానంటే నాకు ఎంత కష్టం ఉంటుంది తెలుసుగా. ఇప్పుడు ఒక యూట్యూబ్ చేసే కష్టం అనేది ఇంకో యూట్యూబర్కి మాత్రమే అర్థమైద్ది. నేను వీడియోలో మాట్లాడి ఇవన్నీ సెట్ చేసుకొని, మళ్ళీ ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని, మొత్తం థంబ్నెయిల్స్ అంతా రెడీ చేసుకొని, ఆ థంబ్నెయిల్స్ 1-4 సార్లు మార్చుకుంటా, మళ్ళీ మాకు యూట్యూబ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని చూసుకొని రకరకాలుగా నానా తంటాలుగా ఎన్ని చేస్తేనో నాకు ఎవరికైనా సరే ఒక వీడియో అనేది రెడీ అయ్యిద్ది. ఎంత కష్టం ఉంటుంది వీడియో అంటే? ఈజీగా ఉంటుందా? ఇట్లా కూర్చొని ఒక 5 నిమిషాలు చూస్తానికి మీకు బాధగా ఉంటుంది. కానీ ఈ 5 నిమిషాల వెనక మళ్ళీ ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? ఏదైనా సరే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి చేతనైంది వాళ్ళు చెప్పుకుంటారు. ఇవన్నీ నేను సొంతంగా చెప్పే పరిహారాలు కాదు. ఇవి వెనకటి నుంచి మనకు పెద్ద పెద్ద పండితులు వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు అన్నమాట. పెద్ద పెద్ద పండితులు చెప్పినటువంటి పరిహారాలు ఇవి. నేను సొంతంగా చెప్పినవి కాదు. అవి ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిహారాలే నేను మీకు చెప్తున్నా. నేను ఓన్గా నేను ప్రిపేర్ చేసి చెప్పట్లా. ఎప్పుడైనా సరే దయచేసి అట్లా మాట్లాడమాకండి. మీకు నచ్చకపోతే చూడొద్దు. మిమ్మల్ని చూడమని చెప్పి నేను బతిమలాడలేదు.
అవి మనకు తాంత్రిక శాస్త్రాల్లో, పరిహారాల శాస్త్రాల్లో చెప్పినటువంటి అనుభవాలతో పెద్ద పెద్దోళ్ళు చెప్పి చేసినటువంటి పరిహారాలు నేను మీకు చెప్తున్నా. అవి ఉపయోగించుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్యల నుంచి కొంతమందికి మొండి సమస్యలు ఉంటాయి, మొండి మనుషులు ఉంటారు. అంటే మీ మొండి సమస్యలు, మీ ఆ మొండి మనుషులు దిగి రాకపోతే దానికి పరిహారం అంది తప్ప, అది నేను చెప్పేది తప్పైపోయిద్దా? ఏదైనా సరే మన ప్రయత్నం అనేది కూడా మనం చేసుకోవాలి కదా. అచ్చంగా ఇప్పుడు వాటిని ఒక్కటిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు మరీ మూర్ఖులు, అసలు వాళ్ళు వద్దు, కాదు, అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు అయితే దానికి ఎవరేం చేస్తారు? ఏదైనా సరే మనం దారి చూపిస్తాము. ఈ దారిలో వెళ్తుంటే కుదరట్లేదమ్మా అని అంటే, కాదమ్మా ఈ దారిలో వెళ్ళమ్మా అని చెప్పి తెలిసిన విషయం మనం చెప్తాము. ఆ దారిలో వెళ్ళిన వాళ్ళు, దారికి గమ్యం చేరిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. లేదు అసలు నువ్వు చెప్పిందే తప్పు అని అంటే వదిలేసేయండి. ఎవరు వెళ్ళమన్నారు? మీకు నచ్చినట్లుగానే మీరు చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఛానల్స్లో మీరు చూసుకోండి వీడియోస్. ఏ ఛానల్స్ని ఇక్కడ నేను తప్పు పడతల్లా. ఎవరి టాలెంట్ను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. అలాంటప్పుడు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి వీడియోని. ఇవి మాకు అవసరం లేదు, మాకు వేస్ట్ అని అనుకున్నప్పుడు వదిలేసేయండి. ఎవరి కష్టం వాళ్ళు పడతారు, ఎవరి బాధలు వాళ్ళు పడతారు. మాకెన్ని బాధలు ఉన్నాయో మీకు తెలుసా? మీకు తెలియదుగా. మేము కష్టపడుతున్నాం, మేము చేసుకుంటున్నాం. మీకెందుకు అంతలా బాధ? మాకు చూస్తారు. ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు, అక్క చెయ్యక్క, మరి మేమేం చెయ్యాలి? ఇట్లా నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు, నేను నా భర్తను కలవాలనుకుంటున్నాను, ఇట్లా నా భార్య దూరంగా ఉంటుంది అక్క, నా భార్య నేను కలవాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకు నాకు తెలిసిన సలహాలు నేను వాళ్ళకి ఇస్తాను. మధ్యలో మీకేంటి అంత బాధ? మంచి మంచి వీడియోస్ చాలా ఇప్పుడు వీడియోస్లో కొన్ని చాలా మంచి దేవుళ్ళు ఇట్లా చేసుకోండి అని కొన్ని చెప్తున్నాను. చూస్తున్నారా మరి మీరు? అలాంటివి ఏం చూస్తున్నారు మీరు? పనికిరాని వీడియోస్, పనికి మాలిన వీడియోస్, ఇలాంటివి అయితే గంటలు మీరు ఎంత టైం వేస్ట్ చేసి అయినా చూస్తున్నారు. కానీ చూడకపోతే నా ఈ వీడియోస్ చూడండి అని నేను మిమ్మల్ని అడగట్లా. అస్సలు చూడనే వద్దు. నచ్చనోళ్ళు స్కిప్ చేసేసేయండి. కానీ పరిహారాలు అనేవి అబద్ధం కాదు, అవి నిజాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యిద్ది. ఒక్కొక్కరికి కొంచెం తొందరగా అయ్యిద్ది, ఒక్కొక్కరికి కొంచెం లేట్గా అయ్యిద్ది. అది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలను బట్టి. కొంచెం సమస్య ఎక్కువగా ఉంటే కొంచెం టైం తీసుకునిద్ది, కొంచెం సమస్య తక్కువగా ఉన్నప్పుడు తొందరగా అయిపోయిద్ది. అది వాళ్ళ యొక్క సమస్యను బట్టి, అవతల ఉన్నటువంటి మనుషులను బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది అన్నమాట. వాళ్ళకి అయ్యింది అంటే అయిన వాళ్ళు మరి అయ్యిందని చెప్తున్నారు, అది అబద్ధమా? చేసే పని కూడా మనం కరెక్ట్గా సిన్సియర్గా చెయ్యాలిగా. అసలు మాకు ఇవన్నీ వద్దండి, మాకు వేస్ట్, ఇవన్నీ ఈ రోజుల్లో కూడా ఎలాంటి అన్నప్పుడు వదిలేయండి. ఎవరు వద్దన్నారు? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నమ్మకం ఉన్నోళ్ళు చేసుకుంటారు, నమ్మకం లేని వాళ్ళు వదిలేసుకుంటారు. పుట్టంగానే పెద్దోళ్ళు అవుతారా? చెయ్యంగానే రిజల్ట్ రావటానికి. ఏదైనా మనం తిన్న ఫుడ్ అయినా అరగటానికి కొంచెం టైం పట్టిద్దిగా. అట్లా కాకుండా వెంటనే చెయ్యంగానే అక్కడ చేస్తూ ఉండంగానే నాకు అట్నుంచి ఫోన్ రావాలి, అట్నుంచి మెసేజ్లు రావాలంటే ఎట్లా కుదిరిద్ది? పుట్టంగానే పెద్దోళ్ళం అవ్వంగా. పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టంగానే అన్నం అవుతుందా? ఉడకటానికి కూడా టైం పట్టిద్దిగా. అలాంటిది ఇవి జీవితాలు ఇవి ఉన్న ఆటల జీవితాలు ఇవి. ఆ సమస్యలు ఒక్కొక్కల మనస్తత్వాలు ఎట్లా ఉంటాయో తెలియదు. అసలు ఎందుకు విడిపోయారో తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు, తప్పెవరిదో తెలియదు, ఆ పరిస్థితులు ఏంటో తెలియదు. అవన్నీ సరి చేసుకొని రావటానికి కొంచెం టైం పట్టిద్దిగా. ప్రయత్నం మన వంతు. అంతేగాని ప్రతిదీ కూడా ఏంటి, ఒకరోజు అది చెప్తావు, ఒకరోజు మిరియాలంటావు, ఒకరోజు లవంగాలు అంటున్నావు. ఎంతమంది పెడుతున్నారు? వాళ్ళందరూ కూడా ఇలాగే కామెంట్స్ పెడుతున్నారా? నచ్చకపోతే చూడొద్దు, నాకు అసలు అవసరమే లేదు, మీరు చూడాల్సినంత అవసరం లేదు. చాలామంది మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే నేను చెప్పిన వాటి ప్రకారం చేసుకొని, అక్క మేము ఈ సమస్య నుంచి బయటపడ్డాం అక్క, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళు ఉంటున్నారు. అలాంటి చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. కానీ బ్యాడ్ కామెంట్స్కి చాలా వరకు నేను పట్టించుకోను. కానీ మరి ఎక్కువ పెడతా ఉంటారు. ఒక్కొక్కసారి ఏదో చూసినంతవరకు కొంతవరకు డిలీట్ చేస్తూ ఉంటాం. పొద్దుగూకులు చూస్తా కూర్చోలేంగా. మిమ్మల్ని అంత బలవంతంగా నేను దగ్గర కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చి నా ఛానల్ చూడండి, అలానా ఇస్మార్ట్ టాక్స్ చూడండి అని నేను చెప్పానా? మీకేమన్నా నేనేం మీకు చెప్పలేదుగా, మిమ్మల్ని ఏం బతిలాడలేదుగా. మీ కాళ్ళు పట్టుకున్నానా వచ్చి? మీకు నచ్చకపోతే వదిలేయండి. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ఇదేంది అదేంది, వాళ్ళు ఇది చెప్పింది రేపు ఇంకోటి చెప్పింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యిద్ది. అవేమన్నా నేను లక్షలు ఖర్చు పెట్టే, వేల ఖర్చు పెట్టే నేను మీకు చెప్పటం లేదే. మిరియాలంటే లవంగాలంటే అవన్నీ వేల రూపాయలు ఏం కాదు, ఒక 5-10 రూపాయలు ఇయ్యే కదా.
దాని మూలన మీకేం నష్టం జరిగింది? ఎప్పుడైనా సరే మంచికి రోజులు కాదండి. అదే చబట్ల వెనకమాల కోట్ల ఆస్తులుండి దర్జాగా అంతా ఇదిగా ఉంటే అలాంటి వాళ్ళకంటే అదే అంటారు, సామెత చెప్తారు, ఉన్నమ్మకే పెట్టిద్దంట, లేనమ్మకే పెట్టిద్దని. మీరు పెట్టుకోండి, మీరు ఉన్నోళ్ళకి చూసుకునే వాళ్ళకి చూసుకోండి. ఒక్కొక్క వీడియో చూస్తే ఏముండదు అందులో మ్యాటరు, కానీ లక్షల వ్యూస్, లక్షల లైకులు, మంచి వీడియోస్, ఎన్ని వీడియోస్ మంచి వీడియోస్ పెడుతుంటే మీరేమన్నా చూస్తున్నారా ఒక్కటన్నా సరిగ్గా? అది ఎవరిష్టాలు వాళ్ళే. దానికి మేము అసలు ఎప్పుడు మేము అనుకోము. ఈ వీడియో పెడతాం వరకే, తర్వాత ఇక ఆ దేవుడు దయ చూస్తే చూస్తారు, లేతే లేదు. ఇట్లా చూడాలి చెయ్యాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ఏది కూడా అనుకోను. మనకు తెలిసిన విషయం మనం చెప్తాము, అంతవరకే. ఇక అది వాళ్ళ ఇష్టం. అది నచ్చిన వాళ్ళు చూసుకుంటారు, నచ్చిన వాళ్ళు వదిలేసుకుంటారు. అంతేగాని ఇదేందో మొదలు పెట్టింది, ఏంది ఇది, ఎవరికేం పని, ఏం చేశాను, మీ మొహాలు నాకు తెలుసా, ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు? కాబట్టి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు, కామెంట్స్ పెట్టేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకుంటారు. నేను తప్పుడు ఏం చెవటల్లా, భార్యాభర్తల కోసము, ప్రేమికుల కోసం, వాళ్ళ కోసం చెబుతున్నా. అంతేగాని ఎవరో పక్కింటి వాళ్ళతో కోసం ఇట్లా చేయండి, ఎదురింటి వాళ్ళ కోసం ఇట్లా చేయండి, ఇలాంటివి నేను చెప్పట్లేదు కదా. మంచి పనుల కోసమే నేను చెప్తుంది, రిలేషన్స్ కోసం మాత్రమే నేను చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఏమన్నా కామెంట్ పెట్టేటప్పుడు మీకు అంత బాధగా ఉంటే వదిలేసేయండి. ఎంతమంది దేశం మీద ఎంతమంది ఇంకా నేను కనిపించి మాట్లాడుతున్నా, కనిపించకుండా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది చాలామంది మంచిగా అర్థం చేసుకుంటున్నారండి. మంచిగా అర్థం చేసుకునే వాళ్ళకి చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ని రకాలు చెప్పటానికి ఏంటంటే కారణం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యిద్ది. ఈ పరిహారాలు వచ్చేటప్పటికి కొన్ని లక్షల పరిహారాలు ఉన్నాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది. ఎవరికి ఏం సెట్ అయ్యిద్ది ఏంటనేది మనకు అర్థం కాదు. కాబట్టి మనం చెప్తా ఉంటాం అనమాట. ఇట్లా చేసుకుంటే ఒక్కొక్కరికి చూసిన వాళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటారు, దాన్ని బట్టి ఒక్కొక్కటి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంతేగాని ఇవాళ జీలకర్ర పెట్టింది, రేపు చింతపండు పెట్టిద్ది, ఏంటిది ఇదంతా? ఎవడు చూడమన్నారు? మీకు నమ్మకం లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకి చూసుకోండి. రోజు చికెన్లు తింటా ఉంటారు, రోజు అవైతే మీకు చాలా సంతోషంగా ఉంటాయి. రోజు మరి ఇదేంటని అనరు. అందరూ ఏమన్నా విచిత్రంగా కొత్తగా వింతయి పెడుతున్నారా? నేనేమో రోజు ఇవి పెడుతున్నాను, అందరేమో కొత్త అద్భుతాలు పెడుతున్నారా? మీకు లక్షల వ్యూస్ వస్తున్నాయి కదా, వాళ్ళందరూ అద్భుతాలు విచిత్రాలు పెడుతున్నారని చూస్తున్నారా వాళ్ళవి? అందుకు నచ్చుతున్నాయా? ఎప్పుడైనా ముక్కుసూటిగా పోయే వాళ్ళవి పనికిరావు, మంచోళ్ళవి. అది చాలా మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. దయచేసి మీకు నేను చెడ్డ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్గా ఎప్పుడైనా సరే మంచిగా అడుగుతున్నా. ఎందుకంటే మీరు నాకన్నా చిన్నోళ్ళు అయితే చెల్లెళ్ళతోటి తమ్ముళ్ళతోటి సమానం, నాకన్నా పెద్దోళ్ళు అయితే అక్కలతోటి అన్నలతోటి సమానం. ఎప్పుడైనా సరే దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. వెనకమాల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కష్టాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మాట్లాడండి. తప్పుడు నేనేం చెప్పట్లా, ఎక్కడా తప్పుగా నేను చెప్పట్లా, మంచి కోసమే చెప్తున్నా. అది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అంతేగాని ఇదేంటి అని చర్చించి అంతగా మీరు హెవీగా ఆలోచించి ఓవర్గా థింక్ చేసి అంతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరికి చేతనైంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్ ఎంచుకుంటారు. ఇది తప్పుడు పని ఏం కాదు కదా. ఇప్పుడు మన వల్ల ఆ సమస్యను బట్టి వాళ్ళు ఈజీగా మరి సొల్యూషన్ పొందే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో 9 మందికి జరిగిద్ది, ఒక్కరికి జరగకపోతే అది తప్పు అయిపోయిద్దా? ఆ 9 మంది కూడా చేసినట్టు కదా, వాళ్ళు కూడా వేస్టేనా? ఎప్పుడు కూడా నమ్మకం లేకుండా ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏదైనా సరే నమ్మకం ఉంటేనే సాధ్యం. నమ్మకం లేకపోతే ఏ పని కూడా అవ్వదు. మీకు నమ్మకం లేనప్పుడు, మీకు ఇష్టం లేనప్పుడు వదిలేయండి, స్కిప్ చేసేసేయండి. నాకు అవసరంలా మీలాంటి వాళ్ళు చూడాలి చెయ్యాలి మళ్ళీ మీరు కామెంట్ పెడతాం ఎందుకు అంత అవసరం? అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఏమన్నా మన ఛానల్కి సంబంధించి, ఎందుకంటే ఇంకా నేను చాలా వరకు రెస్పాండ్ అయ్యి రిప్లైలు కూడా ఇస్తున్నా. కొంతమంది చూసి చూడనట్టుగా
వదిలేస్తారు. వీడియో పెడతాం వరకు ఇంక వాళ్ళు రిప్లైలు ఇవ్వటం అట్లా పట్టించుకోరు. నేనేంటంటే ఎవరికి ఏం అర్థం కాకుండా ఉంటుందో, ఏం డౌట్ వచ్చిద్దో చెప్పేసి నేను వీడియో కాడే కూర్చొని నేను చాలాసేపు ఎక్కువ సమయం నేను వీడియోస్ కాడే కేటాయిస్తాను. నాకు సమయం ఇంట్లో పనుల కన్నా కూడా వీడియోస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకంటే ఎవరికి ఎలాంటి డౌట్స్ వస్తాయో మనం రిప్లై ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు కదా అనేటటువంటి ఆలోచనతో ఎక్కువగా నేను దీని గురించి ఆలోచిస్తూ ఉంటా. అది మీరు అర్థం చేసుకొని ఆదరించాలి, కానీ మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలా, అపార్థం చేసుకోమాకండి. అది అంతేగాని కష్టాన్ని ఎప్పుడు కూడా అట్లా బూడిద పాలు చేయమాకండి. అది ఇది అని చెప్పి ఎందుకు ఏ హక్కుతో మీరు మాట్లాడుతున్నారు, అది ఇది అని చెప్పి అంత తేలిగ్గా మాట్లాడాల్సిన మీ అక్క లాంటి దాన్ని కాదా, మీ చెల్లెలు లాంటి దాన్ని కాదా, మీ ఇళ్లలో ఆడపిల్ల లాంటి దాన్ని కాదా? మీకేం తప్పుడు సమాచారాలు ఇచ్చానని అవి ఇవి అని అది ఇదని మీరు మాట్లాడాల్సినంత అవసరం మీకేంటి? ఎప్పుడైనా సరే మర్యాదగా మాట్లాడండి. ఎప్పుడు కూడా నచ్చకపోతే చూడొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. మిమ్మల్ని చూడమని నేను బతిమలాడతల్లా. నేను మంచి మాటలే చెప్తున్నాను, మంచిగానే చెప్తాను, స్ట్రైట్గానే చెప్తాను ఏదైనా సరే. అంతేగాని నాకు ఓవర్ యాక్షన్ చేయటం ఇలాంటివి నాకు రావు. అది అలాగే మన సబ్స్క్రైబర్కి, మన వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అమ్మ. చాలామంది అక్క అక్క అంటే చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అమ్మ. అది అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, చాలా సంతోషం. తెలిసి తెలియని పిల్లలు మీరేంటంటే లవ్ ఫెయిల్యూర్స్ అది ఇదని చెప్పేసి వేరే చాలామంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటున్నారు. అలా ఎప్పుడూ కూడా చేయొద్దు. జీవితం అనేది చాలా విలువైనది. ఒకరి కోసం మనం పుట్ల, ఒకరి కోసం చచ్చిపోవటానికి. ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం కావాలనుకున్న వాళ్ళు ఎట్లాగైనా మన దగ్గరకు వస్తారు. మనం వద్దు అనుకున్న వాళ్ళని, అలాంటి వాళ్ళని మన ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పటికీ కుదరకపోతే వాళ్ళని వదిలేయాలి. అంతేకాని ఎవరి కోసం మన లైఫ్లను పాడు చేసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. అర్థమైంది కదా? అలాగే మీకు నన్ను అక్కగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నేను చక్కగా రిప్లైలు ఇస్తాను. అలాగే మన వీడియోస్ కూడా కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారనమాట. ఆ వీడియోస్ కొంచెం జనంలోకి వెళ్తే వాళ్ళు కూడా తెలిసి తెలియని పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా చేసుకొని వాళ్ళ సమస్యకు కొంతమందికి 10 మందిలో కనీసం ఒక 6-7 మంది కన్నా సొల్యూషన్ దొరికిద్దిగా. అది మీరు ఆలోచించండి. అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేయండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి రీచ్ అవ్వాలని చెప్పేసి నేను లైక్ చేయమంటున్నాను వీడియోని. అలాగే మన ఛానల్ని స్మార్ట్ టాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.